ఈ వర్షంలో తడుచుకున్నా ఉన్నాం. పొద్దున్న దాగా నైట్ 4 గంటలకు వచ్చి ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా 4 గంటలకు నైట్ వచ్చిండ్రు. ఇప్పుడు వర్షంలో ఉపాసం ఉన్నారమ్మా. షెడ్డు కింద వచ్చి నిలబడనని ఎవ్వరు ఒక్కళ్ళు రాజకీయం వాళ్ళు వచ్చి చెప్పట్లేదు. తడుస్తూనే ఉన్నాం 3 వారాలు 4 ఎకరాలు సార్. మరి ఇప్పుడు యూరియా అయిపోతే మా పరిస్థితి ఎట్లా సార్? కూలీలకు మంచిగా ఉంది, ట్రాక్టర్ వాళ్ళకు మంచిగా ఉంది, రైతులకే బాగులేదు. బయట చెప్పుకోవాలంటే పరిస్థితి ఏడిపోతుంది. చేనులో పోయి చూస్తే ఎట్లా మరి సావడమే, బతకడం కష్టం. రేవంత్ రెడ్డి అన్నిటికీ బాగా మంచిగా చేస్తున్నాడు. బస్ వాళ్ళకి, జాబ్ వాళ్ళకు, రైతునోళ్ళకే ఏం మంచిగా చేయలేదు సార్. మీకే ఉపయోగం బస్సు కూడా. బస్సు మేము రైతులు ఎక్కుతున్నారా సార్? జాబ్ వాళ్ళు, బయట పోయేటోళ్ళు, టూర్ తిరిగేటోళ్ళు బస్సు ఎక్కుతున్నారు. రైతులు ఏ బస్సు ఎక్కుతున్నారు సార్? రైతు ఏ బస్సు ఎక్కలేదు. ఈ వర్షంలో తడుచుకున్నా ఉన్నాం. పొద్దున్న దాగా నైట్ 4 గంటలకు వచ్చి ఇప్పుడు ఎలా ఉన్నారమ్మా 4 గంటలకు నైట్ వచ్చిండ్రు. ఇప్పుడు వర్షంలో ఉపాసం ఉన్నారమ్మా. షెడ్డు కింద వచ్చి నిలబడనని ఎవ్వరు ఒక్కళ్ళు రాజకీయం వాళ్ళు వచ్చి చెప్పట్లేదు. తడుస్తూనే ఉన్నాం 3 వారాలు 4 ఎకరాలు సార్. మరి ఇప్పుడు యూరియా అయిపోతే మా పరిస్థితి ఎట్లా సార్? కూలీలకు మంచిగా ఉంది, ట్రాక్టర్ వాళ్ళకు మంచిగా ఉంది, రైతులకే బాగులేదు. బయట చెప్పుకోవాలంటే పరిస్థితి ఏడిపోతుంది. చేనులో పోయి చూస్తే ఎట్లా మరి సావడమే, బతకడం కష్టం. రేవంత్ రెడ్డి అన్నిటికీ బాగా మంచిగా చేస్తున్నాడు. బస్ వాళ్ళకి, జాబ్ వాళ్ళకు, రైతునోళ్ళకే ఏం మంచిగా చేయలేదు సార్. మీకే ఉపయోగం బస్సు కూడా. బస్సు మేము రైతులు ఎక్కుతున్నారా సార్? జాబ్ వాళ్ళు, బయట పోయేటోళ్ళు, టూర్ తిరిగేటోళ్ళు బస్సు ఎక్కుతున్నారు. రైతులు ఏ బస్సు ఎక్కుతున్నారు సార్? రైతు ఏ బస్సు ఎక్కలేదు.